సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి యాన్ అవాయిడబుల్ ట్రాజెడీ. అవాయిడబుల్ అంటే అవాయిడ్ చేయగలిగిన ట్రాజెడీ. ట్రాజెడీ అంటే విషాద సంఘటన, విషాద ఘటన. ఇండియా మస్ట్ టేక్ మెజర్స్ టు రిఫార్మ్ క్రౌడ్ మేనేజ్మెంట్. క్రౌడ్ మేనేజ్మెంట్ని ఇప్పుడు క్రౌడ్కి మాబ్కి డిఫరెన్స్ తెలుసా మీకు? మాబ్ అనేది ఒక డిజార్డర్లీ యాంగ్రీ క్రౌడ్ అనమాట. యాంగ్రీ మాబ్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం, క్రౌడ్ అనేది నెగిటివ్గా న్యూట్రల్ కాంటెక్స్లో వాడతాం. సో క్రౌడ్ అంటే ఎక్కువ మంది ఒక చోట గుమి కూడితే క్రౌడ్ అంటాం. కానీ ఎక్కువ మంది కత్తులు కటార్లో పట్టుకొని లేదా కోపంతో వచ్చారనుకోండి, యాంగ్రీ క్రౌడ్, దాన్ని మాబ్ అంటాం. సో మాబ్ ఈజ్ కైండ్ ఆఫ్ డిజార్డర్లీ క్రౌడ్. ఏ క్రౌడ్ విచ్ ఈజ్ డిజార్డర్లీ, ఏ క్రౌడ్ విచ్ ఈజ్ యాంగ్రీ, అలాంటి దాన్ని మనం మాబ్ అనే పదంతో పిలుస్తాం. ఇండియా మస్ట్ టేక్ మెజర్స్ అంటే చర్యలు, టు రిఫార్మ్ క్రౌడ్ మేనేజ్మెంట్. క్రౌడ్ మేనేజ్మెంట్ని సంస్కరించడానికి ఇండియా మెజర్స్, చర్యలు తీసుకోవాలి. సంస్కరణ అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటో చెప్పనా? తస్కరణ. దొంగిలించడం కాదు, తస్కరించడం అంటాడు. ఏ సినిమా? మీరు సినిమాల్లో తోపులు. లేటెస్ట్ మూవీ పేరు చెప్పండి, నేనేం చెప్తున్నానో దేన్ని రిఫర్ చేస్తానో చెప్పండి. ఇండియా మస్ట్ టేక్ మెజర్స్ టు రిఫార్మ్ క్రౌడ్ మేనేజ్మెంట్. As tragic as it is, India is arguably the country with the highest number of stampedes and resultant injuries and fatalities. సో ఎంత ట్రాజిక్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఇండియా ప్రపంచంలోనే మీకు తీసుకుంటే ఆర్గ్యూబులీ ద కంట్రీ విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టాంపిడ్స్, అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా తొక్కిసలాటలు జరిగే దేశంగా మనం ఇండియా అని చెప్పొచ్చు. అలాగే రిజల్టెంట్ ఇంజురీస్ కూడా, అంటే స్టాంపీడ్ వల్ల జరిగే ఇన్సిడెంట్స్, ఇంజురీస్, ఫెటాలిటీస్ అంటే చావులు, అవి కూడా భారతదేశంలో చాలా చాలా ఎక్కువ. రైట్. డేటా from the National Crime Records Bureau revealed that between 1996 and 2022, India recorded 3935 stampede incidents, resulting in more than 3,000 deaths. ఓకే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి వస్తున్న డేటా మనకి ఏం చెప్తుంది? 1996 నుంచి 2022 వరకు ఆ మధ్యలో ఇండియా రికార్డెడ్ 3935 స్టాంపీడ్ ఇన్సిడెంట్స్, 3935 తొక్కిసలాట ఘటనలు యాజ్ పర్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మనకి దాని ప్రకారం ఉన్నాయి. అందులో 3000 మంది చనిపోయారంట. దీస్ నెంబర్స్ షో ఎ క్రానిక్ ఫెయిల్యూర్ ఇన్ ఎన్ష్యూరింగ్ పబ్లిక్ సేఫ్టీ డ్యూరింగ్ రిలీజియస్ ఫెస్టివల్స్, పొలిటికల్ ర్యాలీస్ అండ్ సెలబ్రిటీ అపీరెన్సెస్. సో ఈ చావులు, ఈ నెంబర్స్ మనకి దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి? అమ్మా? ఈ క్రానిక్ ఫెయిల్యూర్ ఇన్ రిజల్టింగ్ ఇన్ ఎన్ష్యూరింగ్ పబ్లిక్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడంలో ఒక క్రానిక్ ఫెయిల్యూర్ని, ఇవి క్రానిక్ అంటే ఏంటమ్మా? రిపీటెడ్గా, రికరెంట్గా, పర్సిస్టెంట్గా, ఎక్కువ కాలం కంటిన్యూస్గా జరుగుతున్న ఒక ఫెయిల్యూర్. ఇది క్రానిక్ కాఫ్, క్రానిక్ డిసీజ్ అంటాం కదా. ఇన్ ఎన్ష్యూరింగ్ పబ్లిక్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేయడంలో ఎంత ఫెయిల్యూర్ ఉందనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. డ్యూరింగ్ రిలీజియస్ ఫెస్టివల్స్ కావచ్చు, పొలిటికల్ ర్యాలీస్ కావచ్చు, సెలబ్రిటీ అపీరెన్సెస్ కావచ్చు, ఈ మూడు సందర్భాలను ఎక్కువగా స్టాంపీడ్స్ జరుగుతున్నాయి. రిలీజియస్ గ్యాదరింగ్స్ అకౌంట్ ఫర్ ఎ సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ దీస్ ట్రాజడీస్. ఈ ట్రాజడీస్లో మెజారిటీ దేని వల్ల అవుతున్నాయంటే రిలీజియస్ గ్యాదరింగ్స్ వల్ల జరుగుతున్నాయి. ఇన్ 2011 ఇన్ శబరిమల 106 పీపుల్ డైడ్ ఆన్ ఎ నారో పాత్వే. శబరిమల వెళ్ళే దారిలో నారో పాత్వేలో 106 మంది చనిపోయారు 2011లో. ఇన్ 2013 డ్యూరింగ్ ద కుంభమేళా ఇన్ అలహాబాద్, 2013లో అలహాబాద్ కుంభమేళాలో 36 పీపుల్ వర్ కిల్డ్ ఎట్ ఎ రైల్వే స్టేషన్ డ్యూ టు ఓవర్ క్రౌడింగ్ వల్ల 36 మంది చనిపోయారు. పొలిటికల్ ర్యాలీస్ హ్యావ్ ఆల్సో ప్రూవెన్ డెడ్లీ. పొలిటికల్ ర్యాలీస్ ఏమైనా తక్కువ తిన్నాయా? రైట్, పొలిటికల్ ర్యాలీస్ కూడా తక్కువ ఏమీ తినలేదు, వాటిల్లో కూడా చావులు అనేవి చాలా జరిగాయి. ఇన్ 2014 more than 30 people were killed in a stampede at గాంధీ మైదాన్ ఇన్ పాట్నా. గాంధీ మైదాన్లో, పాట్నాలో 30 మందికి పైగా ఒక పొలిటికల్ ర్యాలీలో స్టాంపీడ్లో చనిపోయారు, తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. వైల్ స్టాంపీడ్ ఫెటాలిటీస్ డ్యూరింగ్ సెలబ్రిటీ అపీరెన్సెస్ హ్యావ్ బీన్ రేర్. సెలబ్రిటీ అపీరెన్సెస్లో కూడా స్టాంపీడ్ ఫెటాలిటీస్ జరిగాయంటే చాలా రేర్గా, అరుదుగా. ఇక్కడ కూడా ఫెటాలిటీ అంటే ఏంటమ్మా? చావులు.
తొక్కిసలాట వల్ల జరుగుతున్న చావులు ఇవి కూడా జరిగినప్పటికీ ది పాయింట్ టు ద డేంజరస్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాన్ ఫర్వర్ అండ్ పూర్ ప్లానింగ్. తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడితే అవి కూడా జరుగుతున్నాయి కదా, ఇవి దేని పాయింట్ చేస్తున్నాయంటే డేంజరస్ కాంబినేషన్. ఒకటి ఫ్యాన్ ఫర్వర్ అంటే ఒక ఇంటెన్స్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఫీలింగ్ని మనం ఫర్వర్ అంటాం ఒకవైపు. రెండోవైపు పూర్ ప్లానింగ్, సరైన ప్లానింగ్ లేకపోవడం ఒకవైపు, వీళ్ళకేమో విపరీతమైన ఎమోషనల్తో ఇంటెన్స్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్న ఒకటి. ఈ రెండు డేంజరస్ కాంబినేషన్స్ కలిసినప్పుడు మనకి ఇలాంటి జరగడం అనేది జరుగుతుంది. సో ఇది దాన్ని పాయింట్ చేస్తుంది. డ్యూరింగ్ ఏ ప్రమోషనల్ ఈవెంట్ ఫర్ ద ఫిల్మ్ పుష్ప 2 ద రూల్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో అట్ హైదరాబాద్ సంధ్యా థియేటర్లో ఏ సర్ప్రైజ్ అపియరెన్స్ బై తెలుగు యాక్టర్ అల్లు అర్జున్ లెడ్ టు ఏ స్టాంపేడ్. సర్ప్రైజ్ అపియరెన్స్ ఏంటమ్మా? సెలబ్రిటీలు వెళ్ళేటప్పుడు కొంచెం బాధ్యత వహించాలి కదా, సర్ప్రైజ్ అపియరెన్స్లు ఏంటి? సో మనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉండేటప్పుడు జనాలు ఎగబడతారనేది మనకి ముందే తెలిసి ఉండాలి, తెలుసు కూడా. సో అలాంటప్పుడు ఈ సర్ప్రైజ్ అపియరెన్సెస్ సెలబ్రిటీలు చేయడానికి ట్రై చేయకూడదు, మెయిన్ ప్రాబ్లం అదే. ఏ 35-year-old ఉమెన్ రేవతి లాస్ట్ హెర్ లైఫ్. 35 సంవత్సరాల ఉమెన్ రేవతి తన ప్రాణాన్ని కోల్పోయింది. అండ్ హెర్ 8-year-old సన్ శ్రీతేజ్ ఈజ్ బ్యాట్లింగ్ ఫర్ సర్వైవల్. 8 ఏళ్ల కొడుకు శ్రీతేజ్ చావు కోసం, ఎందుకు చెప్పాను మీకు, బ్యాట్లింగ్ అనేది పోరాటం చేస్తున్నాడు. దేనికోసం? సర్వైవల్. ఓకే, ఒక రకంగా ఆయన మరణంతో పోరాటం చేస్తున్నాడు, బతకడానికి పోరాటం చేస్తున్నాడు. అల్లు అర్జున్, ద ఫిల్మ్స్ ప్రొడక్షన్ టీమ్ అండ్ ది డైరెక్టర్ హ్యావ్ కలెక్టివ్లీ డిసైడెడ్ టు డొనేట్ 2 crore టు రేవతీస్ ఫ్యామిలీ. అల్లు అర్జున్ ₹1 సుకుమార్ ద డైరెక్టర్ 50 lakhs, ప్రొడక్షన్ టీమ్ మైత్రి మూవీ మేకర్స్ 50 lakhs, మొత్తం కలిపి ₹2 crore డొనేట్ చేయాలని రేవతి ఫ్యామిలీకి డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ₹2 crore డొనేట్ చేసిన రేవతి ప్రాణం తిరిగి వస్తుందా? రాదు. ఎందుకంటే తను హెల్దీ, ఏదో జబ్బుతోనో ప్రాబ్లంతోనో ఉండి చనిపోతే ఒక రకం, ఆరోగ్యంగా ఉన్న మనిషి చనిపోయింది, హెల్దీగా ఉన్న మనిషి చనిపోయింది అంటే ఇది మానవ తప్పిదం. ఇప్పుడు ఏమవుతుందంటే మనం కొన్నిసార్లు మన చేతిలో లేని వాటి వల్ల ఎవరన్నా చనిపోతే అది ఓకే, లైక్ జబ్బులో దేవుడు మనకి ఏదో మనం టైం బాగాలేదు ఏదో అనుకుంటాం. కానీ మానవ తప్పిదాల వల్ల ప్రాణాలు పోతే మాత్రం మనసు చివుక్కుమంటుంది. అది ఎన్ని కోట్లు ఇచ్చినా దాన్ని వెనక్కి తీసుకురాలేము. కాకపోతే ఈ మనీ అనేది కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి అట్లీస్ట్ ఒక పద్ధతిగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో వీళ్ళు ₹2 crore వరకు డొనేట్ చేయడం అనేది జరిగింది, డొనేట్ చేయాలని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఇన్ ది ఆఫ్టర్మ్యాత్ అంటే అర్థం ఏంటమ్మా? తదనంతర పరిణామాలలో, అంటే కాన్సిక్వెన్సెస్ అంటాం చూడండి, ఒక ఇన్సిడెంట్ జరిగిన తదనంతర పరిణామాలలో బ్లేమ్ హ్యాస్ బీన్ లెయిడ్ ఆన్ ది హైదరాబాద్ పోలీస్ మీద బ్లేమ్ పడింది. హైదరాబాద్ పోలీస్ సరిగ్గా చూసుకోలేదు, హైదరాబాద్ పోలీస్ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేదు, అందువల్లే ఈ అమ్మాయి ప్రాణం కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాళ్ళ మీద నిందపడింది. అండ్ వాళ్ళు ఇంకా తప్పు మాది కాదు, అల్లు అర్జున్దే తప్పు, అతను మాకు ఇన్ఫామ్ చేయలేదు, అసలు మేము పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వకుండా రావడం మొదటి తప్పు, వచ్చే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది రెండో తప్పు. ఓకే, ఇవన్నీ ఒకరిపైన ఒకరు బ్లేమ్ గేమ్ అవ్వడం, పబ్లిక్లో వచ్చి ఒకరినొకరు అల్లు అర్జున్ తిట్టలేదు, బట్ పోలీసులు మాత్రం అల్లు అర్జున్దే తప్పు అని చెప్పి వీడియోలతో సహా ప్రూఫ్లు పెట్టడానికి ట్రై చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. సో వీళ్ళు సైలెంట్గా ఉంటే పోలీసులదే తప్పని, పోలీసుల పట్ల ప్రజలకు చిన్న చూపు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు వాళ్ళని డిఫెండ్ చేసుకోవడం కోసం తప్పు మాది కాదు వాళ్ళదే అని చెప్పి పదే చూపిస్తున్నారు ద యాక్టర్ అండ్ హిస్ ప్రొడక్షన్ టీమ్. సో ఎవరిది తప్పు అంటే మొత్తం అందరిది కొంత భాగం ఉంది అనుకుంటే కొంచెం ఎలా ఉంటుందో మరి. మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పండి. ఈ ఇన్సిడెంట్లో సంధ్యా థియేటర్ ఘటనలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? ఓకే, మీరు ఇదంతా న్యూస్లో ఫాలో అయ్యి ఉంటారు ఖచ్చితంగా. అల్లు అర్జున్ అండ్ హిస్ టీమ్ది తప్ప లేదా పోలీసులది తప్ప అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? అది మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్స్ సరౌండింగ్ ద ప్రోటోకాల్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ క్రౌడ్ కంట్రోల్ హ్యావ్ యెట్ టు ఈల్డ్ క్లియర్ ఆన్సర్స్. చూడండి, క్వశ్చన్స్ సరౌండింగ్ ప్రోటోకాల్ విషయానికి సంబంధించి కావచ్చు, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్కి సంబంధించి కావచ్చు. ప్రోటోకాల్ అంటే ఏంటమ్మా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఒక సిచ్యువేషన్లో ఎలా ప్రవర్తించాలి, ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఏం ఫాలో అవ్వాలి, ఏం రూల్స్ ఫాలో అవ్వాలి. సో దాన్ని మనం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రోటోకాల్ అంటాం. అండ్ క్రౌడ్ కంట్రోల్ చేసే విషయంలో ఎలా ఉండాలి, వీటికి సంబంధించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అది ఎక్కడ తప్పు జరిగింది, ప్రోటోకాల్ ఫాలో అయ్యారా, ఫాలో అవ్వలేదా, అసలు అప్రూవల్ ఉందా లేదా, అసలు ఇక్కడ ఆ ఈవెంట్ జరగడానికి పోలీసులు అప్రూవల్ ఇచ్చారా ఇవ్వలేదా, ఓకే, అల్లు అర్జున్ రావడం పోలీసులకి తెలుసా తెలీదా. చాలా విషయాల్లో మనకి సరైన ఆన్సర్స్. ఎట్ ఈల్డ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ ఈల్డ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? గివ్. ఈల్డ్ అనే పదానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఈల్డ్ అంటే లొంగిపోవడం అని ఒక మీనింగ్,
ఓడిపోవడం అనే ఒక మీనింగ్, ఈల్డ్ అంటే గివ్ అనే ఇంకొక మీనింగ్, ఈల్డ్ అంటే దిగుబడి, పంట, ఈల్డ్. ఓకే, పంటను కూడా మనం పంట దిగుబడిని కూడా ఈల్డ్ అంటాం. సో 3 మీనింగ్స్ ఉన్నాయి, దిగుబడి, అలాగే లొంగిపోవడం, ఓడిపోవడం, అలాగే ఇంకోటి ఏం చెప్పానమ్మా, మూడోది గివ్, ఇవ్వడం. వాజ్ ది పోలీస్ ఫోర్స్ ప్రిపేర్డ్ ఫర్ ద సైజ్ ఆఫ్ ద క్రౌడ్? ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు కదా, మరి దీనికి పోలీస్ ఫోర్స్ ప్రిపేర్డ్గా ఉందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిడ్ ద యాక్టర్ అండ్ హిస్ ప్రొడక్షన్ టీమ్ రెస్పాండ్ స్విఫ్ట్లీ వెన్ దే గాట్ న్యూస్ ఆఫ్ ద స్టాంపిడ్? ఈ స్టాంపిడ్ గురించి తెలియగానే, తొక్కిసలాట గురించి తెలియగానే, ఒక అమ్మాయిని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు, చావు బతుకుల మధ్య ఉంది ఆ టైంకి అని తెలియగానే అల్లు అర్జున్ అండ్ ప్రొడక్షన్ టీమ్ స్విఫ్ట్లీ అంటే ఫాస్ట్గా, క్విక్గా, ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారా అంటే రెస్పాండ్ అవ్వలేదు. అది కూడా మనకి ప్రూఫ్ కనిపిస్తుంది. ఆయన ఎప్పుడో సినిమా బిగినింగ్లో వచ్చారు, చివరి దాకా ఉండిపోయాడు ఆయన, ఆల్మోస్ట్ 2 hours ఆయన థియేటర్లోనే ఉన్నాడు. సో ఈ లోపే సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిందని చెప్పి పోలీసులు ఆయనకి ఇన్ఫార్మ్ చేసామని పోలీసులు అంటున్నారు. ఆయనేమో మాకు అసలు తెలియదని చెప్పి ఆయన అంటున్నాడు. ఎవరిది నిజం అనేది మనకు తెలీదు. కానీ సంఘటన జరిగిన తర్వాత కూడా ఎక్కువసేపు అక్కడే ఉండడం అనేది కూడా ఒక డేంజరస్ సైన్ అది. సో అదొకటి. అండ్ రేవతీస్ డెత్ పాయింట్స్ టు ఎ రికరింగ్ ప్యాటర్న్ ఆఫ్ నెగ్లిజెన్స్. సో రేవతి యొక్క డెత్ దేన్ని చూపిస్తుంది మనకి, దేన్ని ఇండికేట్ చేస్తుంది? పాయింట్ అంటే ఇండికేట్స్ టు ఎ రికరింగ్ ప్యాటర్న్, ఒక రికరింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అంటే ఒక ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంది భారతదేశంలో. ఏంటది? నెగ్లిజెన్స్ ఒకవైపు, మిస్మేనేజ్మెంట్ ఇంకోవైపు, అండ్ ఇనాడిక్వేట్ ప్లానింగ్ ఇంకోవైపు. ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం, మిస్మేనేజ్మెంట్, నెగ్లిజెన్స్, ఈ ప్యాటర్న్, ఈ రిపీటెడ్ ప్యాటర్న్ని రేవతి యొక్క డెత్ మనకి చూపిస్తుంది. ఇండియా మస్ట్ ప్రయారిటైజ్ క్రౌడ్ సేఫ్టీ విత్ యాక్షనబుల్ మెజర్స్. సో ఇండియా ఏం చేయాలి? భారతదేశంలో స్టాంపిడ్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి క్రౌడ్ సేఫ్టీని ప్రయారిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. యాక్షనబుల్ మెజర్స్, సో చర్యలు తీసుకోవాలి, అది కూడా ఇమీడియట్ యాక్షన్స్ వచ్చేలాగా, సో వాటి నుంచి రిజల్ట్స్ వచ్చేలాగా. ఓకే, ఇప్పుడు ఒక చర్య తీసుకున్నామంటే నెక్స్ట్ ఏంటి, దానివల్ల ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది జరుగుతుందా, జరగట్లేదా, వాటి మీద ఒక ఫోకస్డ్గా మెజర్స్ అనేవి తీసుకోవాల్సిన, మెజర్స్ అంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో అది లేకుండా మనం డైరెక్ట్గా ఇలా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతామంటే అది ఇంకా ఎన్నో చావులకి మనకి కారణం అవుతుంది అనేది మర్చిపోకూడదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కన్సిడర్ స్పేషియల్ అండ్ థర్మల్ కంఫర్ట్ వెన్ ప్లానింగ్ ఈవెంట్స్ అండ్ ప్రొవైడ్ సఫిషియంట్ హైడ్రేషన్ ఫెసిలిటీస్ టు ప్రివెంట్ ఎగ్జాషన్. సో ఎప్పుడైనా సరే ఈ లార్జ్ స్కేల్ ఈవెంట్స్ని ప్లాన్ చేసేటప్పుడు స్పేషియల్ అంటే అర్థం ఏంటమ్మా? ఎనఫ్ స్పేస్ ఉందా లేదా, వాళ్ళు బయటికి వెళ్ళడానికి, లోపల రావడానికి మనకి అవకాశం ఉందా లేదా అనేది చూసుకోవాలి. 2 థర్మల్ కంఫర్ట్ అంటే వేడి, అంటే ఎక్కువ మంది ఒకే చోట వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అందరూ రిలీజ్ చేస్తూ ఉంటారు, దానివల్ల విపరీతమైన వేడి పుడుతుంది. సో ఆ వేడి వల్ల వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో హైడ్రేషన్ ఫెసిలిటీస్, వాళ్ళకి వాటర్ తాగడానికి వాటర్ ఫెసిలిటీస్ లాంటివి ఉండాలి. అప్పుడు మనం ఎగ్జాస్ట్ అయిపోయి అంటే అలిసిపోయి పడిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, కళ్ళు తిరిగి పడిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అంతమంది ఉన్నప్పుడు. ఆ సఫిషియంట్ హైడ్రేషన్ ఫెసిలిటీస్ కూడా ఉండేలాగా చూడాలి. దేర్ షుడ్ బి మల్టిపుల్ అండ్ క్లియర్లీ డెసిగ్నేటెడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. మేజర్ ప్రాబ్లం ఇది, మల్టిపుల్ అండ్ క్లియర్లీ డెసిగ్నేటెడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉండాలి. ఒకటి కాదు, మల్టిపుల్ ఉండాలి. క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద ప్రొజెక్టెడ్ క్రౌడ్ సైజ్, ఇంతమందిని హ్యాండిల్ చేయగలిగేలాగా. ప్రొజెక్టెడ్ అంటే అర్థం ఏంటి? ఎంతమంది వస్తారో మనకు ఒక ప్రొజెక్షన్ ఉంటుంది, ఎస్టిమేటెడ్ అని అర్థం. సో ఎస్టిమేటెడ్ క్రౌడ్ సైజ్ని హ్యాండిల్ చేయగలిగేలాగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా క్లియర్గా డెసిగ్నేట్ చేసి, ఇది ఎంట్రీ ఇది ఎగ్జిట్ అని మెన్షన్ చేసి ఉండాలి. ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ ఇంక్లూడింగ్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ మెడికల్ ఎయిడ్, ట్రైన్డ్ పర్సనల్ అండ్ ఎఫెక్టివ్ కేఓస్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ మస్ట్ బి ఎ నాన్ నెగోషియబుల్ స్టాండర్డ్. ఎమర్జెన్సీకి ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే అనుకోని సంఘటన జరిగితే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే అప్పుడు మనం ఎలా ఉండాలి? డిప్లాయ్మెంట్ ఆఫ్ మెడికల్ ఎయిడ్ అంటే గబుక్కుని ఎవరైనా పడిపోయినా ఏమైనా సరే మెడికల్ ఎయిడ్ అంటే సహాయం, ఓకే, అది అందించడానికి, డిప్లాయ్ చేయడానికి, ఇమీడియట్గా అరేంజ్ చేయడానికి, డిప్లాయ్ చేయడం అంటే అరేంజ్ చేయడం, దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ట్రైన్డ్ పర్సనల్ రెడీగా ఉండాలి. అలాగే ఎఫెక్టివ్ కేఓస్ మేనేజ్మెంట్, గందరగోళాన్ని మేనేజ్ చేసే ప్రోటోకాల్స్, అంటే ఒకవేళ గందరగోళమైన పరిస్థితి వస్తే ఏం చెయ్యాలి అనడానికి ఒక ప్రోటోకాల్స్, రూల్స్, రెగ్యులేషన్స్, వాళ్ళకి ట్రైనింగ్ కూడా అయ్యి ఉండాలి. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ మనం చూస్తాం, ఒక ఫైర్ జరిగిందంటే ఏం చేయాలని ప్రోటోకాల్ ఉంటుంది, ఒక వరదలు వస్తే ఏం చేయాలని ప్రోటోకాల్స్ ఉంటాయి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ మనకు ఉంటుంది, వాళ్ళు వచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు, రైట్. సిమిలర్గా ఈ స్టాంపీడ్ జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే గందరగోళం, తొక్కిసలాట జరిగినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, సిస్టమ్ని మళ్ళీ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్లో తీసుకురావాలి అనే దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. అండ్ దట్ మస్ట్ బి ఎ నాన్ నెగోషియబుల్ స్టాండర్డ్. అందులో నెగోషియేషన్స్కి తావు లేదు. అంటే
ఖచ్చితంగా చేయాల్సిందే. ఇఫ్ యూ సే సంథింగ్ ఈజ్ నాన్ నెగోషియబుల్, దట్ మీన్స్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. బేరాలు లేవమ్మా అని అర్థం. ఓకే, అంటే డిస్కషన్ లేదు. నెగోషియేషన్ అంటే మనం బేరం ఆడడం అంటాం కదా, బేరాలు లేవని అర్థం అంటే ఇంతే, ఇంకా మార్చడానికి లేదు. సో నాన్ నెగోషియబుల్ స్టాండర్డ్ అంటే సంథింగ్ దట్ ఈస్ మ్యాండేటరీ, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అని అర్థం. ఇండియా ought to ensure the safety of its citizens whether they gather for faith, fandom or politics. ought to అంటే ఏంటమ్మా, షుడ్, మస్ట్ అని అర్థం. ఇండియా షుడ్ ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్ యొక్క సేఫ్టీని ఇండియా ఎన్ష్యూర్ చేయాలి. అది ఫెయిత్, రిలీజియన్ కోసం గ్యాదర్ అయినా, ఫ్యాండమ్ వాళ్ళ సెలబ్రిటీస్ కోసం గ్యాదర్ అయినా ఫ్యాన్స్, లేదా పొలిటికల్ గ్యాదరింగ్ అయినాయి, గ్యాదరింగ్ ఏదైనప్పటికీ కూడా వాళ్ళ సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడం అనేది ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో దాన్ని ఓకే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఒకవేళ అనుకోని సంఘటనలు జరిగితే దానికి జవాబుదారీగా ఉండాలి. అంతేగాని ఎవరి కాళ్ళు మాకు సంబంధం లేదన్నట్టు పక్కన వాళ్ళ మీద తప్పులు తీసేసుకుంటుంటే పని అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సో లెట్స్ లుక్ ఎట్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ ఆర్టికల్. టోన్ ఆఫ్ ది ఆథర్ యాజ్ యూజువల్ క్రిటికల్. సో క్రిటిసైజ్ చేస్తుంది, పద్ధతిగా లేదు, నెగ్లిజెంట్గా ఉన్నారు, సిస్టమేటిక్గా లేరు, ప్రోటోకాల్స్ ఫాలో అవ్వట్లేదు, ఇవన్నీ చెప్తూ వచ్చారు. మెయిన్ ఐడియా, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? మెయిన్ ఐడియా అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద రిపీటెడ్ థీమ్, దేని గురించి మళ్ళీ ఆర్టికల్ మాట్లాడుతోంది, దేని గురించి మళ్ళీ ఆర్టికల్ మాట్లాడుతోంది అనే దాన్ని మనం మెయిన్ ఐడియా అని చెప్పేసి అంటాం. థ్యాంక్ యూ దివ్య. India has a high number of stampede incidents due to poor crowd management and reforms are necessary to prevent such tragedies. అంతేనా? ఇదే కదా మెయిన్ ఐడియా? ఎస్, ఇండియాలో స్టాంపేడ్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో వాటిని మనం దానివల్ల పూర్ క్రౌడ్ మేనేజ్మెంట్ వల్ల, సో దాన్ని ఆపాలంటే, వాటిని ప్రివెంట్ చేయాలంటే రిఫార్మ్స్ అనేవి నెససరీ. సెలబ్రిటీ అపియరెన్సెస్ ఆర్ ద లీడింగ్ కాజ్? నో. రిలీజియస్ ఫెస్టివల్స్ ఆర్ ద సేఫెస్ట్ ఈవెంట్స్? నో. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎనఫ్? నో, గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనఫ్. సో మెయిన్ ఐడియా ఈజ్ ఎక్కువ జరుగుతున్నాయి, రిఫార్మ్స్ చేయాలి, అప్పుడు అవి జరగకుండా మనం ఆపగలుగుతాం. చూస్తున్న వాళ్ళంతా ఫస్ట్ లైక్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు పుట్ ద కామెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు కామెంట్స్ పెడితేనే యూట్యూబ్ పుష్ చేస్తుంది. సో దట్ ఈస్ హౌ యూట్యూబ్ అల్గారిథం వర్క్స్. ఎక్కువ లైక్స్, కామెంట్స్, షేర్స్ అనేవి జరుగుతూ ఉంటేనే అలాంటి వాటిని యూట్యూబ్ పుష్ చేస్తూ ఉంటుంది. అంటే క్రౌడ్ దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు, దీన్ని చూస్తున్న వాళ్ళు దీన్ని ఇష్టపడుతున్నారని చెప్పి యూట్యూబ్కి అర్థమవుతుంది. సో ఈ కంటెంట్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని యూట్యూబ్కి అర్థమైతే యూట్యూబ్ ఇంకా ఎక్కువ మందికి పుష్ చేస్తుంది. సో అలా ఉంటుంది అనమాట టెక్నాలజీ పరిస్థితి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ఇన్ఫరెన్స్. సో ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి? ఆర్టికల్లో ఇచ్చిన దాని ప్రకారం వాట్ కెన్ బి డెడ్యూస్డ్ అంటే ఇచ్చిన దాని ప్రకారం మనం ఏం చెప్పగలము, దాన్ని బేస్ చేసుకొని ఏం చెప్పగలము. అంటే ఆర్టికల్లో సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాకపోవచ్చు, కానీ ఇచ్చిన దాని ప్రకారం మనం ఇది చెప్పగలుగుతాం, అలాంటి దాన్ని ఇన్ఫరెన్స్ అంటాం. సో వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ అబౌట్ ద గవర్నమెంట్స్ రోల్ ఇన్ మేనేజింగ్ క్రౌడ్? ఇప్పుడు మీరు ఇలాంటి క్వశ్చన్స్కి నేను ఇంకొక వస్తాయమ్మా, పక్కాగా వస్తాయి. 25 మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తాయి పవన్. ఇఫ్ యూ ఫాలో మై అప్రోచ్, ఇఫ్ యూ ఫాలో మై ఫుల్ ప్రూఫ్ లాజికల్, ఓకే, పక్కా అప్రోచ్ని మీరు ఫాలో అవుతుంటే, బ్లైండ్గా ఒకటే కోరుకుంటాను నేను, నా దగ్గరికి మీరు ఒకవేళ ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో మీరు జాయిన్ అయితే, ఐ వాంట్ యూ టు బ్లైండ్లీ ఫాలో మీ. నన్ను మీరు బ్లైండ్గా ఫాలో అవ్వండి, గుడ్డిగా ఫాలో అవ్వండి. ఎందుకు గుడ్డిగా ఫాలో అవ్వాలని చెప్తున్నానంటే, మీరు పాత పద్ధతులు ఇంతకుముందు ఏ రకంగా మీరు చేస్తున్నారో ఆ విధానాలని పక్కన పెట్టాలి. ఇక్కడ నేను చెప్పే అప్రోచ్ చాలా న్యాచురల్గా ఉంటుంది, పక్కా 100% యాక్యురసీ ఇచ్చేలా ఉంటుంది. ఓకే, సో నేను షార్ట్ కట్స్, టిప్స్ కూడా చెప్తూ ఉంటాను, ట్రిక్స్ చెప్తుంటాను, బట్ మోర్ దాన్ దట్, మోర్ న్యాచురల్గా యాక్యురసీ పైన మేజర్ ఫోకస్తో వెళ్తాను. నా టిప్స్ ఫాలో అయితే యాక్యురసీ పోదు. సో అందుకు మీరు గుడ్డిగా నన్ను ఫాలో అవుతాను అంటే మీ స్కోర్స్ ఇంప్రూవ్ అవ్వడం అనేది పక్కా. రీసెంట్గా మన స్టూడెంట్ ఇప్పుడు December 1 నుంచి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ స్టార్ట్ చేశాం. సో December 1 జాయిన్ అయిన ఒక అబ్బాయి వచ్చినప్పుడు దానికి 5 to 6 మార్క్స్ వచ్చేవి. సో మొన్న ఎగ్జామ్లో దానికి 18 మార్క్స్ వచ్చాయి. అంటే వితిన్ 1 మంత్లోనే స్కోర్ ఇంప్రూవ్ అయింది. 5 to 6 వచ్చేవి 18 మార్క్స్కి వచ్చింది. అంటే కన్సిస్టెంట్గా వస్తుందా రాదా అంటే ఎస్, ఈ ఎగ్జామ్లో వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్లో రాకపోవచ్చు, కానీ తను ఎప్పుడు అన్ని మార్క్స్ కూడా చూడలేదు, 10 మార్క్స్ ఎప్పుడు క్రాస్ చేయలేదు. అలాంటి అబ్బాయి 18 మార్క్స్ వచ్చేసరికి చాలా ఆనందంగా గ్రూప్లో మెసేజ్ పెట్టాడు. తను చేస్తుంది ఒకటే, బ్లైండ్గా ఫాలో అవుతున్నాడు, చెప్పింది ప్రతి డౌట్ క్లాస్లో అడుగుతున్నాడు. సో ప్రతి చిన్న డౌట్ కూడా మొహమాటం లేకుండా మీరు నన్ను అడగొచ్చు, నేను ఎంత చిన్న డౌట్ అయినా సరే నేను ఆన్సర్ చేస్తాను.
దానికి మీ థాట్ ప్రాసెస్లో ఎక్కడ తప్పు ఉందో నేను కరెక్ట్ చేస్తాను. సో మీ సిస్టమ్ని ఎప్పుడైతే కరెక్ట్ చేస్తానో లోపల నుంచి తప్పులు జరిగే అవకాశమే ఉండదు. మరి దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి. సో ఇది ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇన్ఫరెన్స్, అజంప్షన్, మెయిన్ ఐడియా క్వశ్చన్స్కి ఇప్పటి వరకు చెప్పని టిప్ ఒకటి చెప్తాను. సో ఆల్వేస్ రిమెంబర్ దిస్ టిప్. దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఇన్ఫరెన్స్, అజంప్షన్, మెయిన్ ఐడియా. ఈ 3 రకాల క్వశ్చన్స్కి కూడా ఈ టిప్ పనిచేస్తుంది. టిప్ ఏంటంటే రీడ్ ద క్వశ్చన్, guess the answer. In mind. When I say guess the answer, it means don't look at options. ఆప్షన్స్ చూడొద్దు. చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్ కంటే ముందు ఆప్షన్స్ మీదకి వెళ్ళిపోతుంది. కొన్నాం ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని. ఆప్షన్స్ చూడొద్దు. ఆప్షన్స్ ఇమీడియట్గా చూడడం వల్ల మీ మైండ్ క్లమ్జీ అయిపోతుంది. ఆప్షన్స్ చూడొద్దు. చూడకుండా క్వశ్చన్ చదవగానే మైండ్లో మీరు ఏంటి కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుందని మీరు మైండ్లో ఎస్టిమేట్ చేయండి. ఎలా చెప్తాం సార్ ఆప్షన్స్ చూడకుండా? ఈజీగా చెప్పొచ్చు. చెప్పడానికి ఏముంది, మీకు ఆర్టికల్ అర్థమైతే ఈజీగా మీరు ఆన్సర్ని గెస్ చేయొచ్చు. ఆప్షన్స్ చూడకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. ఇక్కడ ఏముందో మీరు చూడలేదు అనుకోండి. డోంట్ లుక్ ఎట్ దిస్. నేనైతే చూడలేదు. నేను ఇప్పటివరకు ఆప్షన్స్ నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాను కానీ ఆప్షన్స్ ముందు చూడను. ఇప్పుడు ఇది చదువుదాం. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ అబౌట్ ద గవర్నమెంట్స్ రోల్ ఇన్ మేనేజింగ్ క్రౌడ్స్. క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో గవర్నమెంట్ రోల్ ఎలా ఉంది, ఐ విల్ టెల్ యూ పవన్, చివరిదాకా వెయిట్ చేయి. గవర్నమెంట్ రోల్ ఎలా ఉంది అనే విషయం చూడండి. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ అబౌట్ ది గవర్నమెంట్స్ రోల్ ఇన్ మేనేజింగ్ క్రౌడ్స్. క్రౌడ్ని మేనేజ్ చేసే విషయంలో గవర్నమెంట్ రోల్ ఎలా ఉంది అని మనం చెప్పొచ్చు యాజ్ పర్ ద ప్యాసేజ్. మీరు చెప్పండి ఒకసారి, ఆలోచించండి. ఫస్ట్ మీ మైండ్లోకి ఏమొస్తుంది? ప్యాసేజ్ గవర్నమెంట్ని పాజిటివ్గా మాట్లాడిందా, నెగిటివ్గా మాట్లాడిందా? అంతా ప్రాపర్గా ఉందని చెప్పిందా? చెప్పలేదు కదా. గవర్నమెంట్ రోల్ సరిగ్గా లేదు, ఎప్పటికీ నెగ్లిజెన్స్ ఉంది, ఎప్పటికీ పూర్ ప్లానింగ్ ఉంది, ఎప్పటికీ పూర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో అందుకే రిఫార్మ్స్ కావాలని చెప్పి ఆధార్ చెప్తున్నారు. సో గవర్నమెంట్ రోల్ గురించి మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు? పాజిటివ్గా చెప్పొచ్చా, నెగిటివ్గా చెప్పొచ్చా? ఆబ్వియస్లీ నెగిటివ్గా చెప్పొచ్చు. సో మనకు అర్థమైంది ఏదైతే ఉందో. ఇప్పుడు నేను ఆప్షన్స్ చూడకుండా చెప్పాను మీకు. నేను నిజంగానే ఆప్షన్స్ చూడలేదు. మీరు నమ్ముతారా? ఎదురుగా ఉంటే చూడరు ఏంటంటే నేను చూడను. బికాస్ దట్ ఈస్ హౌ ఐ ఆన్సర్ క్వశ్చన్స్. నేను రాసేటప్పుడైనా సరే ఐ రోట్ క్యాట్, ఇండియాస్ టఫెస్ట్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ క్యాట్లో నాకు 99% వచ్చింది. సో క్యాట్లో వచ్చే రీడింగ్ కాంప్రహెన్షన్ చాలా టఫ్. మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ వచ్చేదానికి 3 times డిఫికల్ట్గా ఉంటుంది. అలాంటి దానికి నేను చేసేటప్పుడు కూడా ఇదే అప్రోచ్ ఫాలో అయ్యేవాడిని. అంటే నేను క్వశ్చన్ చూసిన తర్వాత ఆప్షన్స్ చూసేవాడిని కాదు. ఐ యూస్ టు గెస్ ది ఆన్సర్. అంటే నేను అనుకుంటాను మనసులో ఏంటని. అది 99% ఆప్షన్ ఉంటుంది, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఆర్టికల్ అర్థమైందంటే మీరు తప్పు చెయ్యరు. ఇప్పుడు నా మైండ్లోకి ఏం తడుతుంది? గవర్నమెంట్ గురించి నెగిటివ్గా చెప్పింది, పాజిటివ్గా చెప్పలేదు. సో అలాంటి సెంటెన్స్ కోసం వెతుకుతాను. గవర్నమెంట్ ఈజ్ యాక్టివ్లీ వర్కింగ్, రాంగ్. గవర్నమెంట్ హ్యాస్ నెగ్లెక్టెడ్ క్రౌడ్ సేఫ్టీ అండ్ నీడ్స్ టు రిఫార్మ్ ఇట్స్ అప్రోచ్. అయిపోయింది. మరి ఇంకా చూడక్కర్లేదు, మరి ఇంకా కష్టపడక్కర్లేదు. మనం ఇదేమి డిఫికల్ట్ టాస్క్ కాదు. మీరు మనసులో గెస్ చేయడం అనేది టఫ్ టాస్క్ కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం వెంటనే ఆప్షన్స్ చూడడం మనకు అలవాటు అయిపోయింది. ఒక్కసారి ఆ ఆ కోరికను ఆపుకోండి. వెంటనే ఆప్షన్స్ చూడాలని కోరికను ఆపేసుకోండి. ఆ క్షణానికి ఆపుకోండి, మీ లైఫ్ మొత్తం మారిపోతుంది, మొత్తం చేంజ్ అయిపోతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ విల్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ విత్ 100% యాక్యురసీ. సరిగ్గా ప్యాసేజ్ మీకు అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే మళ్ళీ డిఫరెంట్. అర్థం అయ్యిందంటే మీరు ఆన్సర్ గెస్ చేయగలుగుతారు మనసులో. మీరు గెస్ చేసిన ఆన్సర్కి దగ్గరగా ఉన్న ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎటువంటి క్లమ్జీనెస్ లేకుండా ఆలోచించారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది మీకు. ఆప్షన్స్ చూడగానే మైండ్ క్లమ్జీ అయిపోతుంది. సో ఆప్షన్స్ చూడకుండా గెస్ చేయడానికి ట్రై చేయండి, పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. గాట్ ఇట్? రైట్. ఇది చూడండి. గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ఎఫెక్టివ్ సేఫ్టీ మెజర్స్ దట్ ప్రివెంట్ స్టాంపీడ్స్. నో. ఈజ్ ఓన్లీ కన్సర్న్ విత్ రిలీజియస్ గ్యాదరింగ్స్. అలా ఏం లేదు, అలా ఏం చెప్పలేదు. ఓన్లీ రిలీజియస్ గ్యాదరింగ్స్కి. ఇది నెగిటివ్ సెంటెన్సే, కానీ రిలీజియస్ గ్యాదరింగ్స్ పైనే ఫోకస్ చేస్తారు, వేరేది చేయరు. అంటే రిలీజియస్ గ్యాదరింగ్స్లో కూడా చావులు వచ్చాయిగా, ఫోకస్ చేసి అక్కడ ఎందుకు వచ్చాయి? రైట్. అజంప్షన్. మళ్ళీ ఆప్షన్స్ చూడొద్దు. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ లుక్ ఎట్ ఆప్షన్స్, లిజన్ టు మీ, లుక్ ఎట్ మై ఫేస్.
అందరూ నా వైపు చూడండి, ఆప్షన్స్ చూడకండి. క్వశ్చన్ మాత్రమే చూడండి. కంట్రోల్ యువర్ అర్జ్. మీ అర్జ్ని కంట్రోల్ చేసుకోండి. వెంటనే చూసేయాలి ఆప్షన్స్ అన్న కోరికని, ఆ ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ కెన్ బి మేడ్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. గుర్తుపెట్టుకోండి, అజంప్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ అన్ అజంప్షన్? మనం అనుకునేది, మనం మనసులో అనుకునేది అజంప్షన్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి మన టీపీ రావు పవన్ ఈజ్ ప్లానింగ్ టు పర్చేజ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. వాట్ ఈజ్ ద అజంప్షన్ బిహైండ్ దట్? ఇంగ్లీష్ ఇన్ఫినిటీలోకి వెళ్తే సురేష్ సార్ నాకు బాగా చెప్తారు, దానివల్ల నా స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది అని తను అజ్యూమ్ చేసుకుంటున్నాడు. అంటే అట్లీస్ట్ హీ హాజ్ సమ్ పాజిటివ్ ఒపీనియన్ ఆన్ మీ. నేను బాగా చెప్తాను అన్న అజంప్షన్ తనకు ఉంది కాబట్టే దాన్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ పర్చేస్ చేయాలని తను అనుకుంటున్నాడు. అర్థమవుతుందా? నేను బాగా చెప్తాను అనేది తన అజంప్షన్. దాన్ని బేస్ చేసుకొని కోర్స్ పర్చేస్ చేద్దాం అని అనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? బయటికి తను ఏమంటున్నాడు, సార్ ఈ కోర్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అజంప్షన్ ఏంటి? హీ థింక్స్ దట్ ఐ టీచ్ వెల్. తన మనసులో నేను బాగా టీచ్ చేస్తాననేది అజంప్షన్. ఇప్పుడు ఏది అజంప్షన్ అని మనం ఎలా చెప్తాం? ఆల్వేస్ రిమెంబర్, అజంప్షన్ అనేది మన యొక్క ఆర్గ్యుమెంట్ లేదా స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తుంది. అజంప్షన్ ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది లేదా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇది ఎలా అర్థం చేసుకోవాలి మీకు తెలియట్లేదు అనుకోండి, ఐ విల్ గివ్ యూ అనదర్ టిప్ నెంబర్ 2. ఈరోజు ఒక టిప్ ఆల్రెడీ ఇచ్చాను, దిస్ ఈజ్ టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 2 ఈజ్ నెగేషన్ టెస్ట్. నెగేషన్ టెస్ట్ అంటే అర్థం ఏంటి? పలానా విషయం అజంప్షనా కాదా అని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలంటే మీరు దేన్నైతే అజంప్షన్ అనుకుంటున్నారో దాన్ని నెగేట్ చేయండి. నెగేట్ చేయడం ఏంటంటే రివర్స్లో అనుకోండి. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇంకా చింపేద్దాం ఈరోజు, మీకు ఇది అర్థమైపోవాలి, వెంటనే లెక్క తేలిపోవాలి ఈరోజు. చూడండి, పవన్ ఈజ్ ప్లానింగ్ టు పర్చేజ్ English infinity. This is the statement or argument. What is the assumption? Suresh sir teaches well by Suresh sir. So Pavan యొక్క assumption ఏంటి? Suresh sir teaches well, so he is planning to purchase English infinity by Suresh sir. ఇది మీకు అర్థమైంది కదా? ఇప్పుడు నేను వెరిఫై చేయాలి, ఇది అజంప్షనా కాదా అని నేను వెరిఫై చేయాలి. ఇది అజంప్షనా అని కాదా అని వెరిఫై చేయడం కోసం ఐ విల్ యూజ్ నెగేషన్ టెస్ట్. నెగేషన్ టెస్ట్ అంటే అర్థం ఏంటి? ఐ విల్ పుట్ నాట్, దీన్ని నెగేట్ చేస్తాను. నెగేట్ చేస్తే ఏమవుతుంది? సురేష్ సార్ డజంట్ టీచ్ ఇంగ్లీష్ వెల్. సురేష్ సార్ ఇంగ్లీష్ని బాగా టీచ్ చెయ్యరు. నేను ఏం చేశాను? నెగేషన్ చేశాను. ఏది అజంప్షనా కాదో నేను వెరిఫై చేస్తున్నాను. ఎలా వెరిఫై చేస్తాను? ఫస్ట్ ఆ సెంటెన్స్ని నెగేట్ చేస్తాను. నెగేట్ చేసినప్పుడు అగైన్ ఈ సెంటెన్స్ చదివిన తర్వాత మళ్ళీ చదువుతాను. సురేష్ సార్ ఇంగ్లీష్ బాగా చెప్పరు. మరి ఇంగ్లీష్ బాగా చెప్పకపోతే పవన్ ఎందుకు ప్లాన్ చేస్తాడు? సో ఇది ఒకవేళ నిజమైతే ఇది వీక్ అయిపోతుందా లేదా? అవునా కాదా? ఫౌండేషన్ షేక్ అయిపోయింది. సురేష్ సార్ నిజంగా ఇంగ్లీష్ బాగా చెప్పలేదు అనుకోండి, అయినా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కొనాలని ఎందుకు అనుకుంటాడు? రెండింటికి సింక్ కుదరట్లేదు. అంటే ఈ దేన్ని మనం నెగేట్ చేస్తే ఒరిజినల్ ఆర్గ్యుమెంట్ వీక్ అయిపోతుందో అది అజంప్షన్, లేదా దేన్ని పట్టుకుంటే ఒరిజినల్ ఆర్గ్యుమెంట్ స్ట్రెంగ్తన్ అవుతుందో అది అజంప్షన్. రెండు రకాలుగా తీసుకోవచ్చు. అర్థమైందా మీకు? ఇలా చూడండి, దేర్ ఇస్ ఎ లింక్. ఇది అజంప్షన్, ఇది స్టేట్మెంట్ లేదా ఆర్గ్యుమెంట్. అజంప్షన్ అనేది స్టేట్మెంట్ లేదా ఆర్గ్యుమెంట్కి ఒక రకంగా ఫౌండేషన్ లాంటిది. ఈ అజంప్షన్ నేను షేక్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ షేక్ ఇట్, దాన్ని కెలికేసాను అనుకోండి, దీన్ని షేక్ చేస్తే ఇదేమవుతుంది? ఇది కూడా షేక్ అయిపోతుంది. ఒక బిల్డింగ్కి మనం ఫౌండేషన్ కెలికేసాం అనుకోండి, ఫౌండేషన్ కెలికితే బిల్డింగ్ షేక్ అవుతుంది. సో అజంప్షన్ ఈజ్ లైక్ ఏ ఫౌండేషన్ ఫర్ ది ఆర్గ్యుమెంట్. ఓకే, సురేష్ సార్ బాగా చెప్తారు అనేది సాలిడ్ ఫౌండేషన్. దాన్ని బేస్ చేసుకొని ఈ డెసిషన్ వచ్చింది, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కొనాలని డెసిషన్ వచ్చింది. ఒకవేళ ఈ ఫౌండేషనే షేక్ అయిపోయింది అనుకోండి, అంటే సురేష్ సార్ బాగా చెప్పరు అనుకోండి, ఈ స్టేట్మెంట్ కంప్లీట్గా వీక్ అయిపోతుంది, మొత్తం షేక్ అయిపోతుంది. సో కాబట్టి సురేష్ సార్ బాగా చెప్తారు అనేది కరెక్ట్ అజంప్షన్. ఎందుకు?
దాన్ని కెలకడం వల్ల స్టేట్మెంట్ వీక్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను, దీన్ని బట్టి మీరు ఇంకా బాగా చెప్తారు. ఇప్పుడు లెట్స్ సే వాడు ఎగ్జామ్లో ఇలా ఇచ్చాడు, సో సురేష్ సార్ ఈజ్ ఎ గుడ్ పర్సన్ అని ఇచ్చాడు. ఈ గుడ్ పర్సన్ అనేది దీనికి అజంప్షన్గా పనిచేస్తుందా లేదా అనేది క్వశ్చన్. ఈ గుడ్ పర్సన్ అనేది అజంప్షన్గా పనిచేస్తుందా లేదా అని క్వశ్చన్. మీరు చెప్పండి, అది అజంప్షన్గా పనిచేస్తుందా లేదా? అజంప్షన్గా పనిచేస్తుందా లేదా? ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బై సురేష్ సార్ కొనడానికి నేను మంచోడిగా ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా? మీరు చెప్పండి ఆన్సర్. కెన్ ఇట్ బి ఎన్ అజంప్షన్? కెన్ ఇట్ బి ఎన్ అజంప్షన్? యు థింక్ అండ్ లెట్ మీ నో. నేను మంచోడినైతే మీకు సబ్జెక్ట్ వస్తుందా? మీకు రాదు. నేను మంచోడినా చెడ్డవాడినా అనేది సంబంధం లేదు. నేను మంచివాడినా చెడ్డవాడినా అనే దాన్ని బట్టి మీకు సబ్జెక్ట్ రావడంతో సంబంధం లేదు. నేను చెడ్డవాడిని అవ్వచ్చు, ఓకే, నేను మంచివాడిని కాకపోవచ్చు, బట్ స్టిల్ ఇఫ్ ఐ టీచ్ వెల్ మీకు మార్క్స్ వస్తాయి, మీరు నేర్చుకుంటారు. పాయింట్ అర్థమైందా? సో ఇప్పుడు ఇది అజంప్షన్ అవుతుందా అంటే ఇది అజంప్షన్ కాదు. ఒకవేళ మీరు దీన్ని నెగేట్ చేయండి, సురేష్ సార్ ఈజ్ నాట్ ఏ గుడ్ పర్సన్. నాట్ ఏ గుడ్ పర్సన్ అయితే మీకేంటి? నేను గుడ్ పర్సన్ అయినా గుడ్ పర్సన్ అవ్వకపోయినా ఈ డెసిషన్ ఎఫెక్ట్ అవ్వదు. నేను టీచ్ చేయకపోతే ఎఫెక్ట్ అవుతుంది. నేను బాగా టీచ్ చేయలేదనుకోండి, ఆ డెసిషన్ ఎఫెక్ట్ అవుతుంది. టీచ్ చేస్తే ఎఫెక్ట్ అవుతుంది. కానీ మంచోడినా చెడ్డోడినా, లేకపోతే నేను రిచ్చా పూరా, నేను డబ్బున్నోడినా పేదోడినా అనే దాన్ని బట్టి కూడా డెసిషన్ ఎఫెక్ట్ అవ్వదు. సో దేనివల్ల ఎఫెక్ట్ అవుతుందో అది అజంప్షన్, దేనివల్ల ఎఫెక్ట్ అవ్వదో అది అజంప్షన్ కాదు. అర్థమైందా? దేంతో లింక్ అయిందో అది అజంప్షన్, లింక్ కానిది అజంప్షన్ కాదు. ఏది ఫౌండేషన్ లాగా ఉంటుందో అది అజంప్షన్, ఫౌండేషన్ లాగా లేనిది అజంప్షన్ కాదు. ఫౌండేషన్ లాగా ఉందని ఎలా తెలుస్తుంది? ఒకదానికోటి లింక్ అయ్యాయని, ఒకదాన్ని కెలికితే రెండోది కూడా షేక్ అయిపోతుందని. అలాంటి దాన్ని మనం అజంప్షన్ అంటాం. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఈ అజంప్షన్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కంపారిటివ్గా, కానీ రిపీటెడ్గా నేను రోజు చెప్తున్నాను, మీకు ఈ పాటికి ఎక్కిపోయి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆథర్ ప్యాసేజ్లో చెప్పినవి స్టేట్మెంట్స్, దాని వెనకాల ఉన్నది అజంప్షన్. సో ఆథర్ ప్యాసేజ్లో చెప్పిన దానికి ఫౌండేషన్ లాగా ఉన్న వాటిని పాజిటివ్గా కంట్రిబ్యూట్ చేస్తున్న స్టేట్మెంట్ మీ ఆన్సర్ అవుతుంది. చెప్పండి. ఇప్పుడు ఆథర్ ప్యాసేజ్లో గవర్నమెంట్ గురించి నెగిటివ్గా చెప్పారు. గవర్నమెంట్ ఆల్రెడీ హ్యాస్ ఎ రాబస్ట్ ప్లాన్. మరి ఆథర్ నెగిటివ్గా చెప్పినప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్, దాన్ని ఎలా కనెక్ట్ చేస్తుంది? అవ్వదు. ద మెయిన్ కాజ్ ఆఫ్ స్టాంపీడ్స్ ఈజ్ ఓవర్ క్రౌడింగ్. ఎస్, స్టాంపీడ్ అంటే తొక్కిసలాట. తొక్కిసలాట ఎందుకు జరుగుతుంది? ఎక్కువ మంది ఒక దగ్గర చేరడం వల్ల. ఇది కరెక్టే కదా? మనకి ఎందుకు జరుగుతుంది? ఇది ఎలా చెప్తాం మనం? ఎందుకు జరుగుతుంది స్టాంపీడ్ డెత్స్? రిలీజియస్ గ్యాదరింగ్స్లో ఓవర్ క్రౌడింగ్, సెలబ్రిటీ మీటింగ్స్లో ఓవర్ క్రౌడింగ్, అలాగే ఇంకేం చెప్పాం మూడోది పొలిటికల్ గ్యాదరింగ్స్, అక్కడ కూడా ఓవర్ క్రౌడింగ్. అంటే ఎక్కువ మంది ఒక చోట గుమికూడడం వల్లే స్టాంపీడ్ జరుగుతున్నాయని మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. దట్ ఈస్ ది ఆన్సర్. పోనీ ఒకవేళ అది కరెక్ట్ ఆన్సరే కాదని మీకు డౌట్ ఉందనుకోండి, రిమైనింగ్ చూడండి. సెలబ్రిటీస్ ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రివెంటింగ్ స్టాంపీడ్స్. ఫెస్టివల్స్ ఇన్ ఇండియా ఆర్ ఆల్వేస్ వెల్ ఆర్గనైజ్డ్. నో. ఇక్కడ స్టాంపీడ్ అనేది ఓన్లీ సెలబ్రిటీసే కాదు. ఎందుకు? రిలీజియస్ గ్యాదరింగ్స్ అనేవి మేజర్ ఈవెంట్స్ అని చెప్పాం మనం, అందుకని ఓన్లీ సెలబ్రిటీల మీద పెట్టేస్తే పని అవ్వదు. సో యువర్ ఆన్సర్ ఈస్ మెయిన్ కాజ్ ఆఫ్ స్టాంపీడ్స్ ఈజ్ ఓవర్ క్రౌడింగ్. కంటెంట్ బేస్డ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ యాజ్ అ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూటింగ్ టు స్టాంపీడ్స్ ఇన్ ద ప్యాసేజ్. స్టాంపీడ్స్కి కాంట్రిబ్యూట్ చేస్తున్న ఫ్యాక్టర్స్లో ఏది ఆర్టికల్లో మెన్షన్ చేయలేదు? పూర్ ప్లానింగ్ మెన్షన్ చేశారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇన్అడిక్వేట్ సెక్యూరిటీ మెజర్స్ మెన్షన్ చేశారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కాదు. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ మెన్షన్ చేశారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కాదు. ఏది మెన్షన్ చేయలేదు? గవర్నమెంట్ కరప్షన్ గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో అది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఏది మెన్షన్ చేయలేదని అడిగాడు. అలాగే వాట్ ఈజ్ సజెస్టెడ్ ఎస్ అ సొల్యూషన్ ఫర్ ప్రివెంటింగ్ స్టాంపీడ్స్ ఇన్ ద ప్యాసేజ్. సో స్టాంపీడ్ని ప్రివెంట్ చేయడానికి సొల్యూషన్గా దేన్ని సజెస్ట్ చేశారు ప్యాసేజ్లో అంటే చూడండి, అలోయింగ్ ఫ్యూయర్ పీపుల్ టు అటెండ్ పబ్లిక్ గ్యాదరింగ్స్. అంతేనా? పబ్లిక్ గ్యాదరింగ్స్లో తక్కువ మంది అటెండ్ అయ్యేలా చేయాలి అని చెప్పలేదే. ఇంప్రూవింగ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ అండ్ సేఫ్టీ మెజర్స్. క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా మనం స్టాంపీడ్స్ని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పారు. ఓన్లీ రిలీజియస్ ఫెస్టివల్స్ మీద ఫోకస్ చేయమని కాదు. క్రౌడ్ కంట్రోల్ టెక్నిక్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ గురించి చెప్పలేదు. వేరే కంట్రీస్ ఏం చేస్తున్నాయి దాన్ని చూసి నేర్చుకోవాలని కూడా ఎక్కడ చెప్పలేదు. దే డిడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్. మీకు ఇది కరెక్ట్ ఆన్సర్ అనిపించవచ్చు, కానీ ఆర్టికల్లో చెప్పలేదు.
గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ ద ప్యాసేజ్ అని చెప్పినప్పుడు మీరు మీ కామన్ సెన్స్తో ఆన్సర్ చేయడానికి ట్రై చేయకూడదు. ప్యాసేజ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మాత్రమే మీరు సాల్వ్ చేయాలి తప్పితే మీ కామన్ సెన్స్కి అది కరెక్ట్ అనిపించింది కదా అని వెళ్ళకూడదు. సో ఇన్ ద ప్యాసేజ్ అని ఎప్పుడు మెన్షన్ చేసినా లేదా అకార్డింగ్ టు ప్యాసేజ్ అని ఎప్పుడు మెన్షన్ చేసినా సరే ప్యాసేజ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి. వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్. క్రానికల్లీ చెప్పండి, క్రానికల్లీ ఆన్సర్ పెట్టాలి మీరు. 7 పుట్ యువర్ ఆన్సర్. వెరీ వెరీ ఈజీ. పాజ్ చేయండి, ఆన్సర్ పెట్టండి. దెన్ ఆఫ్టర్మాత్, ఇది కూడా చెప్పాను. 8 పుట్ యువర్ ఆన్సర్. వాట్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ 8 పెట్టండి, ఇది కూడా క్లియర్గా చెప్పాను. 9 రిఫార్మ్స్. రిఫార్మ్స్ అంటే సంస్కరణ, తస్కరణ జోక్ కూడా మాట్లాడుకున్నాం. సో రిఫార్మ్స్ అంటే అర్థమే నేను చెప్పేస్తాను. చేంజెస్ మేడ్ ఫర్ ఇంప్రూవ్మెంట్, ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకొచ్చే చేంజెస్ మనం రిఫార్మ్స్ అని చెప్పేసి అంటాం. ఫైనల్ ప్రోటోకాల్స్. ప్రోటోకాల్స్ అంటే రూల్స్ అండ్ ప్రొసీజర్స్. ఓకే, గవర్నమెంట్ ఫాలో అయ్యే ప్రోటోకాల్స్, ఒక సిచ్యువేషన్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ప్రోటోకాల్స్ అని చెప్పి అంటాం. అండ్ ఫైనలీ ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్. ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఐ హోప్ యూ విల్ ఆన్సర్. బట్ నేను చెప్తాను, కొంతమందికి ప్రతిరోజు నేను మీకే పెట్టమంటున్నాను. సో నేను చెప్తా చూడండి. అల్లు అర్జున్ కామా ద ఫిల్మ్స్ ప్రొడక్షన్ టీమ్ కామా అండ్ ద డైరెక్టర్ హ్యాస్ కలెక్టివ్లీ డిసైడెడ్ టు డొనేట్ 2 crore టు రేవతీస్ ఫ్యామిలీ. ఎర్రర్ ఎక్కడుంది? ఎర్రర్ ఎక్కడుంది? ఆన్సర్ ఈజ్ హియర్. హ్యావ్. ఎందుకు? ఇక డైరెక్టర్ అని ఉంది కదా అని చెప్పి సింగులర్ అనుకోకూడదు. సబ్జెక్ట్ డైరెక్టర్ ఉంది కదా అని సింగులర్ అనుకోకూడదు. ఎందుకంటే ఇదంతా సబ్జెక్టే, ఇదంతా కలిపి సబ్జెక్ట్. అల్లు అర్జున్ ఒకవైపు, ఫిల్మ్ యొక్క ప్రొడక్షన్ టీం ఒకవైపు, డైరెక్టర్ ఒకవైపు. సో మొత్తం కలిపి మనకి ప్లోరల్ సబ్జెక్ట్ వచ్చింది. ప్లోరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ప్లోరల్ వెర్బ్ రావాలి. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇక్కడ హ్యాజ్ ఉంది, హ్యాజ్ బదులు ఏం రావాలి? హ్యావ్ రావాలి. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ ఆఫర్ ఆఫ్ ద వీక్ ఈజ్ రన్నింగ్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఈజ్ అవైలబుల్ ఎట్ 999 రూపీస్. సో డౌట్స్ ఏమనంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. చాలామందికి ఇందాక టీపీ రావు పవన్ అడుగుతున్నాడు, సో అందుకని మళ్ళీ చెప్తున్నాను. ఈ ఆఫర్, ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఎలా రన్ అవుతుందంటే దీంట్లో మీకు కంప్లీట్గా ఫౌండేషన్ క్లాసెస్ అంటే మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సరిపడే కంప్లీట్ క్లాసెస్ అన్నీ దీంట్లో ఉంటాయి. ప్లస్ ద ఫోకస్ ఈజ్ ఆన్ మెయిన్స్. మీకు డే షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మెయిన్స్ క్లాస్ అండ్ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో లెట్స్ సే మండే రోజు మెయిన్స్ క్లాస్ అయిందనుకోండి, ట్యూస్డే రోజు ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. వెడ్నెస్డే మెయిన్స్ క్లాస్ అయిందనుకోండి, థర్స్డే ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఫ్రైడే రోజు మెయిన్స్ క్లాస్ అయిందనుకోండి, సాటర్డే ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఈ రకంగా మనకి వారం అంతా షెడ్యూల్ అయి ఉంటుంది. సో వారానికి 3 రోజులు మెయిన్స్ క్లాసెస్, 3 రోజులు ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్. ప్లస్ ప్రిలిమ్స్ పరంగా మీకు ఫౌండేషన్ క్లాసెస్, గ్రామర్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మళ్ళీ వారానికి 1 రోజు 2 రోజులు జరుగుతూ ఉంటాయి. పాతవన్నీ ఉన్నాయి, మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో యూ హ్యావ్ ఫౌండేషన్ క్లాసెస్ ఆన్ వన్ సైడ్, లైవ్లో ఒక రోజు మెయిన్స్ క్లాస్, ఇంకో రోజు ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఈ రకంగా వారానికి 6 రోజులు కూడా మీ క్లాసెస్ జరుగుతాయి. సండే సెలవు, హాలిడేస్ ఉన్నప్పుడు సెలవు ఉంటుంది. క్రిస్మస్ కానీ కొన్ని రోజుల్లో సెలవు ఉంటుంది, సంక్రాంతి టైంలో సెలవు ఉంటుంది. అదర్వైజ్ ఇది జరుగుతూనే ఉంటాయి. ఇది కోర్స్ యొక్క స్టోరీ. ఈ కోర్సు మీకు 999 రూపీస్కి ప్రజెంట్ అందుబాటులో ఉంది. కాకపోతే ఈ 999 రూపీస్కి మీకు 3 months వ్యాలిడిటీ వస్తుంది. 3 months వ్యాలిడిటీ ఈజ్ అవైలబుల్ ఎట్ 999. 1 year వ్యాలిడిటీ ఈజ్ అవైలబుల్ ఎట్ 2500 అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఈజ్ అవైలబుల్ ఎట్ 5000. మీకు డౌట్ఫుల్గా ఉంటే 3 months వ్యాలిడిటీ తీసుకోండి, చూడండి, 3 నెలల పాటు చూడండి. మీకు స్కోర్స్ ఇంప్రూవ్ అయ్యాయో లేదో మీరు చెక్ చేసుకోండి. మీకు ఇందులోకి వచ్చాక 5-6 మార్కులు వచ్చే వాళ్ళకి 15, 20 దగ్గరికి మీరు వచ్చేసారంటే, లేదా 10-15 వచ్చే వాళ్ళకి 20-25 వరకు మీరు వచ్చారంటే మీరు ఇంప్రూవ్ అయినట్టే. ఇంప్రూవ్ ఖచ్చితంగా అవుతారు, డౌట్ లేదు. అప్పుడు నా సజెషన్, యూ మూవ్ ఆన్ టు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే జాబ్ వచ్చేంత వరకు స్టే విత్ మీ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ కోర్స్ టార్గెట్ కాదు, ప్రిలిమ్స్ అందరికీ ఎక్కువ వచ్చేయాలి. బట్ నా మేజర్ టార్గెట్ మెయిన్స్. మెయిన్స్లో కూడా మీరు 30+, 25+, 30+ మార్క్స్ రావాలి. 20, 25+, 30+ మార్క్స్ మెయిన్స్లో రావాలి. అంటే ఇంగ్లీష్తోనే మీరు మొత్తం కొట్టేయాలి. మీకు ప్రిలిమ్స్లో క్వాంట్ రీజనింగ్ ఈజీ ఉంటాయి, బట్ మెయిన్స్లో దే ఆర్ డిఫికల్ట్. ప్రిలిమ్స్లో ఈజీ, మెయిన్స్లో డిఫికల్ట్. మెయిన్స్లోకి వచ్చేసరికి క్వాంట్ రీజనింగ్ కూడా స్కోర్లు తగ్గిపోతాయి, సింగిల్ డిజిట్కి వచ్చేస్తారు.
ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఇంగ్లీష్ తక్కువ వస్తాయి, బట్ మెయిన్స్కి వెళ్ళేసరికి ఇంగ్లీషే స్కోరింగ్ అవుతుంది. నేను చెప్పే రీతిలో మీరు ఫాలో అవుతూ ఉంటే, హై లెవెల్ ఆర్సీలు, హై లెవెల్ పారాజంబుల్స్, హై లెవెల్ క్వశ్చన్స్ అని మీరు ఫాలో అవుతూ ఉంటే మెయిన్స్ని చింపేస్తారు ఇంకా. సో దీంతో మీకు అన్ని కట్ ఆఫ్లు దాటేస్తాయి. అఫ్ కోర్స్ మీకు క్వాంట్ రీజనింగ్ కూడా మన దగ్గర బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, కరెంట్ అఫైర్స్కి బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అది మొత్తం కలిపి తీసుకుంటే మీకు ఇంకా మంచిది. బట్ ఓన్లీ ఇంగ్లీషే వీక్ అనుకునే వాళ్ళు యూ కెన్ గో విత్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. సో వీ హ్యావ్ కంప్లీట్ బ్యాంక్ ఇన్ఫినిటీ ఆల్సో. సో ఇందులో ఇంగ్లీష్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఈ రెండు నేను చెప్తాను. అలాగే క్వాంట్ అండ్ రీజనింగ్ శర్మ సార్ చెప్తారు. కరెంట్ అఫైర్స్ కార్తిక్ సార్ చెప్తారు. సో కార్తిక్ సార్ మన యూపీఎస్సీ కూడా కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు, ఆయన డీల్ చేస్తారు. శర్మ సార్ 17+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 17+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంక్ అండ్ క్యాట్ ఎగ్జామ్స్, క్వాంట్ అండ్ రీజనింగ్కి. అండ్ ఇంగ్లీష్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ నేనే డీల్ చేస్తాను. సో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అక్రాస్ ఇండియా ఈజ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దీన్ని యూజ్ చేసుకోండి. సో కంప్లీట్ బ్యాంక్ కోర్స్ కూడా తీసుకోగలిగితే ఇంకా మంచిది. డెమో కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి, డెమో అడగండి, మీకు ఫుల్ కోర్స్ డెమో ఇస్తారు, చూసుకోండి ఒకసారి. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.